Yeah. నాగ చైతన్య గారు ఈ మధ్య రోజుల్లో అంటే యూ మస్ట్ ఆల్సో బి వాచింగ్ దేర్ ఈజ్ ఏ టర్న్ అరౌండ్ ఇన్ ది టేస్ట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడు ఆడిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక దసరా కానీ లేకపోతే ఒక విరూపాక్ష కానీ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ జానర్స్ అవే ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఫిల్మ్స్. ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్స్ యాక్షన్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోర్లా పడుతున్నాయి. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ that can really make the audience feel, oh, it is a great out and out new అని అనిపించడానికి ఉన్న వర్ది ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఏమని మీరు చెప్పగలరు? సార్, ఒక హీరో విలన్ చనిపోకుండా కాపాడాలనే లైనే ఒక కొత్త లైన్ సార్. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అదే కాకుండా ఒక కానిస్టేబుల్ స్టోరీ ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కానిస్టేబుల్ తన చేతుల్లో ఒక పవర్ ఉంటే ఎంత ఎక్స్ట్రీమ్ వర్క్ వెళ్ళగలుగుతాడనేది. సో ఐ థింక్ దీస్ 2 పాయింట్స్ విల్ రియలీ ఎక్సైట్ ది ఆడియన్స్ అండి. ఓకే, మీరు జనరల్గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక కమర్షియల్ హీరోగా కానీ మిమ్మల్ని ఎంత పెంచుతుంది, ఏ రేంజ్కి మీరు వెళ్ళగలరు ఈ సినిమాతోనని మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ will be a turning point for me అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు సినిమా చూశాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అని బాగా నమ్ముతున్నాను.